In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మామ బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వట్టిగానే గుద్ది పడేయుర్రే. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మొదలెడదామా? రహానే అన్న, మొదటి మ్యాచ్ ముంబైతో ఆడుతున్నాం. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మన బౌలర్లకే ఇంజూర్ అవుతుంది. ఫస్ట్ తీసుకున్న ముస్తాఫిజుర్ రహమాన్ ని అనుకోని కారణాల వల్ల బయటకు నూకాల్సి వచ్చింది. ఆ హర్షిత్ రాణాకి నీ ఇంజూర్ అని బయటికి పోవాల్సి వచ్చింది. ఆ ఆకాశ్ దీప్ కి లోయర్ బ్యాక్ స్టేస్ అని బయటికి పోయా. ఫైనల్ గా పతిరాణాకేమో కాఫ్ స్టేస్ అనేసి కొన్ని మ్యాచ్లకి మిస్ అవుతాడు. ఇలా ఒక్కొక్క బౌలర్ ఒక్కొక్క ఇంజురీ అనేసి మన బౌలింగ్ టీమే వీక్ అయిపోయింది. రింకు, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ లేకపోతే ఏంది? అరోరా ఉన్నాడు, ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు, ఆల్ రౌండర్ తో అదురుకొట్టే కెమెరాన్ గ్రీన్ ఉన్నాడు. ఇక స్పిన్ విషయానికి వస్తే చక్రం తిప్పే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. స్పిన్ తో మ్యాజిక్ చేసే సునీల్ నారాయణ్ ఉన్నాడు. ఇంత మంచి బౌలింగ్ అటాక్ ఉన్న తర్వాత ముంబైని ఏ విధంగా వదులుతాము? అహనే బ్రో, ఒక్కసారి కంపేర్ చేసినప్పుడు చూసుకొని కంపేర్ చేయాలి. ఇటు బ్యాటింగ్ లను అటు బౌలింగ్ లను. మీకి మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎక్కడ చెప్పు మాకు మీకు కంపారిజన్? ఒక్కసారి మా బౌలర్లు తడుచుకుంటేనే మీ బ్యాటర్లు తడిసిపోతారు. పాండ్యా, కరెక్ట్ గా చెప్పినావు. నీ అవ్వ మన బౌలర్లు ఏమైనా బౌలర్లా? వరల్డ్ నెంబర్ 1 బౌలర్లు ఉన్నారు మన దగ్గర. పవర్ ప్లే లో బుల్లెట్ లెక్క పుల్లలు పీకే బోల్ట్. ఆ తర్వాత వరల్డ్ నెంబర్ 1 మోస్ట్ డేంజరస్ బౌలర్ బూమ్రా, జస్ప్రీత్ బూమ్రా. అంతేకాదు మంచి ఫామ్ లో ఉన్నటువంటి దీపక్ చాహర్ ఉన్నాడు, అశ్విని కుమార్ ఉన్నాడు. ఆ తర్వాత స్పిన్ తో మ్యాజిక్ చేసే శానర్ ఉన్నాడు, ఆల్ రౌండర్ తో ముప్పించే విల్ జాక్స్ ఉన్నాడు. ఈసారి ఐపీఎల్ లో ఒక్కొక్కరిని కుత్త చెక్కుడే. అరే బౌలింగ్ లో మీకన్నా కాస్త తక్కువే, కానీ బ్యాటింగ్ లో మాత్రం వీరు విరుచుకుపోవడానికి వీర సింహాలున్నారు. పవర్ ప్లే లోనే దంచి కొట్టడానికి ఫిన్నలేను టీమ్ షెఫర్డ్. 1 డౌన్ లో ఈ రహానే వీర తాండవం. మిడిల్ ఓవర్ లో సునీల్ నారాయణ్, కెమెరాన్ గ్రీన్. ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రింకు సింగ్, రమన్ దీప్. లేదా మా బ్యాటింగ్ అటాక్ లేదా? అరే ఈ కాంబినేషన్ లోనే దిగుతాం, మొదటి బోని కొట్టేస్తాం. రోహిత్ అన్న, వాళ్ళది పిల్ల బచ్చ బ్యాటింగ్ అటాక్. ఒక్కసారి మన బ్యాటింగ్ అటాక్ చెప్పు. వాళ్ళ బౌలర్లు అయితే ఒక్కసారిగా దాడుచుకుంటారు. అరే మన బ్యాటింగ్ అటాక్ తెలుసుకుంటే ఒక్కసారిగా ఏ టీం అయినా సరే దడుచుకోవాల్సిందే. పవర్ ప్లే లో దంచి కొట్టడానికి నేను డీకాకు, 1 డౌన్ లో వీర విధ్వంసం చేయడానికి స్కై, మిడిల్ ఓవర్ లో విరుచుకుపోవడానికి తిలక్ వర్మ, మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి హార్దిక్ పాండే, విల్ జాక్స్. ఇంత మంచి బ్యాటింగ్ అటాక్ ఉన్న తర్వాత మొదటి బోని మనం కొట్టుకుంటా పోయి ఆ కేకేఆర్ వదులుతామా? 6-100 అయినా 100-6 అయినా మొదటి బోని కోరుతున్నాం, కేకేఆర్ ని పిసుకుతున్నాం. అరే చాలు ఆ డీకా కంటావా? ఫస్ట్ బాల్ కూడా అవుట్ అయిపోవచ్చు. రోహిత్ అయితే ఫామ్ లో ఉంటే కొడతాడు, లేకపోతే లేదు. ఇక స్కై అయితే ఇటు అటు బ్యాట్ ఊపుతాడు, ఫైనల్ గా క్యాచ్ ఇచ్చి పోతాడు. ఇక తిలక్ వర్మ విషయానికి వస్తే ఇటు 2 బాల్లో అటు 2 బాల్లో తింటూ ఉండిపోతాడు. ఇక ఫైనల్ గా హార్దిక్ పాండ్యా, వాడు శుద్ధ మెంటలుడు. వాడు ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవ్వరికి తెలీదు. మీ బ్యాటింగ్ అటాక్ ని కొలాప్స్ చేయడానికి ఫాస్ట్ బౌలర్ లక్కలేదు, స్పిన్నర్లు చాలు. ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుతాం, మొదటి బోని మేమే కొడతాం.